నమస్తే. మన ఛానల్‌లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. అందులో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన చేయవలసిన పూజా విధానాలు, అలాగే ఉపవాస దీక్షలు, లింగోద్భవ విశేషాలు, మహాపరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు నాతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నెలరాజు గురువు గారు. తన్నడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, పరమేశ్వరుడు అనగానే మనకి గుర్తొచ్చేది పంచాక్షరి మంత్రం. పంచాక్షరి విశిష్టత ఏమిటి? దాన్ని మనం ఉచ్చరించటం వల్ల కలిగే లాభాలు ఏమిటి? దానికి సంబంధించి చెప్పండి. హర నమ పార్వదేవతయే హర హర మహాదేవ హర శంభో శంకర పాహి మాం ప్రభో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివపంచాక్షరి చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుళ్ళకు కూడా మూలమంత్రం అనేది ఉంది. ఆ మూలమంత్రాలు ఉపదేశం తీసుకొని నిత్యం పారాయణం చేస్తే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది, మన ముందు తరాల వారికి కూడా లభిస్తుంది. అలాగే భోళాశంకరుడు యొక్క శివపంచాక్షరి శివరాత్రి రోజున జపిస్తే కనుక మరు జన్మ అనేది అస్సలు కూడా ఉండదు. ఇంకొక జన్మ మళ్ళీ మానవ జన్మ అనేది అస్సలు కూడా ఉండొద్దు అంటే కనుక శివరాత్రి రోజున శివపంచాక్షరి పారాయణం చేయాలి. జపం అంటే కనుక గురుముఖంగా ఉపదేశం తీసుకొని చెయ్యాలి కదా. ఆ రోజున శివపంచాక్షరి చక్కగా పారాయణం చేసుకోవచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివరాత్రి ఎంతో విశేషమైనటువంటిది. పరమశివుడు ఉద్భవించినటువంటి రోజు ఈ రోజు. అది కూడా లింగోద్భవ కాలం, అర్ధరాత్రి 12 గంటలకు. మరి ప్రతి ఒక్క దేవాలయాలలో ఎప్పుడు పూజలు జరుగుతాయి, ఏ సమయం నుండి ఆ పరమేశ్వరుని ఆరాధించవచ్చు, ఏ సమయం నుండి ఆ పరమేశ్వరుని అభిషేకించవచ్చు అంటే బ్రాహ్మీముహూర్తం. చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయం కూడా ఉదయం 3:30 ఆలయాలన్నీ కూడా తెరవబడతాయి. కాగానే ప్రభాత హారతి, సుప్రభాత హారతితో స్వామివారికి మేలుకొలుపు కాగానే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. కంటిన్యూగా నాన్ స్టాప్గా స్వామివారికి అభిషేకించినా కూడా తక్కువే. మనం ప్రతి ఒక్క ఆలయాలలో కూడా పరమేశ్వరుని అభిషేకిస్తున్నారు. పంచామృతాలతో, వివిధ రకములైన పండ్ల రసాలతో, వివిధ రకాలైనటువంటి పదార్థాలతో కూడా, ఎన్నెన్నో పుష్పాలతో కూడా స్వామిని అభిషేకిస్తున్నారు, అర్చిస్తున్నారు కదా. ప్రతి ఒక్క ఆలయంలో ఉదయం మహాన్యాసపూర్వకంగా జరుగుతున్నాయి. ఏకాదశి రుద్రాభిషేకాలు కూడా జరుగుతుంటాయి 11 సార్లు. అలాగే ఏకవార రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయి లఘున్యాసంగా. మహాన్యాసం వేరు, లఘున్యాసం వేరు. ఇలా అభిషేకాలు జరుగుతుంటాయి పరమేశ్వరికి. కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం దాకా కూడా జరుగుతుంటాయి. రాత్రి లింగోద్భవ కాలం వరకు కూడా జరుగుతుంటాయి అభిషేకాలు స్వామివారికి. ఆగకుండా నిరంతరంగా కూడా. లింగోద్భవ కాలం అంటే రాత్రి 12 గంటలకు నిశిరాత్రి. ఆ పేర్లోనే ఉంది, లింగం ఉద్భవించినటువంటి రోజు. ఉద్భవించడం అంటే జన్మించినటువంటి రోజు అన్నమాట. ఆ సమయం ఎంతో విశేషమైనటువంటిది, ఎంతో శక్తివంతమైనటువంటిది. స్వామివారి యొక్క ప్రమథగణాలు, ముక్కోడి దేవతలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయము లింగోద్భవ కాలం. ఆ సమయంలో చరాచర జగత్తులో ఉన్నటువంటి ఎవరి ఇంట్లోనైనా సరే చిన్న శివలింగం ఉన్నా సరే, ఆ శివలింగం పైన ఒక చుక్క నీళ్లు పోసినా చాలు, సాక్షాత్ ఆ కైలాసవాసుల వారికి చెందుతాయి ఆ నీళ్లు. ప్రతి ఒక్క శివలింగంలో లింగోద్భవ కాలంలో ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి దాగి ఉంటుంది. ఆ లింగోద్భవ కాలంలో నీళ్లు పోసిన తర్వాత కొద్దిగంత విభూతి కానీ, గంధం కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ, బిల్వపత్రమే కానీ, లేదా ఏ పుష్పమైనా సరే స్వామివారికి సమర్పిస్తే చాలు, ఆ కైలాసనాథుడు పరవశించిపోతారు. అలాగే అమ్మవారి యొక్క అపార అనుగ్రహం లభిస్తుంది. సర్వగణాలకు అధిపతి అయినటువంటి గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది.
సేనాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆ శివపరివారం యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి వాడు మహావిష్ణువు. ఆ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆ లింగోద్భవ కాలానంతరం శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది. ఆ శివపార్వతుల కళ్యాణం అంతా సంపూర్ణమయ్యేసరికి బ్రాహ్మీముహూర్తం రాని వస్తుంది. ఆ సమయం దాకా స్వామివారి యొక్క కళ్యాణం, అలాగే భజనలు, స్వామివారి యొక్క నామపారాయణలు అన్నీ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క ఆలయాలలో కూడా, ఎంత చిన్న ఆలయమైనా కూడా అదంతా కూడా మనకు జాగరణ కూడా అవుతుంది అన్నమాట కదా. ఉదయం 3:30 మొదలు పెడితే మరుసటి రోజు 3:30 దాకా స్వామివారి యొక్క భజన, నామపారాయణం, ఉపవాసము, స్వామివారి అభిషేకాలు, కళ్యాణాలు ఇవన్నీ కూడా ఈ సమయంలో మనకు అన్నీ కూడా గడిచిపోతాయి. ఎంతో విశేషమైనటువంటిది శివరాత్రి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి శివరాత్రి. భోళాశంకరుడు అడిగినా అడగకున్నా కూడా తనకు తానే భక్తుడి యొక్క మనసులోని కోరికను తెలుసుకొని వరాలు ఇచ్చేటువంటి ఏకైక భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఆ భోళాశంకరుడే, ఆ పరమేశ్వరుడే. నువ్వు అడగకున్నా కూడా నీకేం కావాలో అన్నీ ఆయనకు తెలుసు. వెళ్ళి ఒక్క నమస్కారం చేసుకున్నా చాలు. లింగ దర్శనం 7 జన్మల పాప వినాశం. శివరాత్రి రోజున లింగ దర్శనం చేసుకుంటే చాలు 7 జన్మల పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఇక అలాగే మరి అభిషేకాలు కూడా చేస్తున్నాం, అర్చనలు కూడా చేస్తున్నాం కదా. శివుడికి మరి ఏ పుష్పం ఇష్టము, ఏ పత్రం ఇష్టము అంటే కనుక ఒకే ఒక పత్రం ఇష్టం లేదు ఆయనకు, కేతకి పుష్పం. ఆ పుష్పాన్ని వదిలిపెట్టేసి మిగతా పుష్పాలన్నింటితో చక్కగా స్వామి వారిని ఆరాధించవచ్చు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు కదా. చీమ అంటే కదిలే అటువంటి ప్రాణం ఉన్నటువంటి జీవి కదా. అలాగే చెట్లు మొక్కలు ఎన్నో కూడా ఉన్నాయి, ఎన్నో పుష్పాలు ఉన్నాయి కదా. అవి కూడా శివుడు ఆజ్ఞ లేనిది ఏది కూడా మొలకెత్తదు. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదంటారు కదా. అలాగే శివుడు ఆజ్ఞ లేనిది కూడా ఏ మొక్క కూడా భూమిలో నుండి ఉద్భవించదు కదా. మరి ఆ పత్రాలు, పుష్పాలు అన్నీ కూడా సర్వం స్వామి వారికి చక్కగా సమర్పించవచ్చు. భోళాశంకరుడు యొక్క అనుగ్రహం కలగాలంటే అతి శీఘ్రంగా అడగకున్నా కూడా మనకు ఆయన యొక్క అనుగ్రహం కలగాలి అంటే కనుక శివరాత్రి ఎంతో విశేషమైనటువంటిది మహాపర్వదినం. ఉపవాసం విషయానికి కొద్దిగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.